టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మ, సంజు శాంసన్ జంట స్థానాలకు ప్రస్తుతం తీవ్ర ముప్పు ఏర్పడింది. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి అడుగు పెట్టడమే కాకుండా తన అద్భుత బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకోవడమే దీనికి కారణం. జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో వైభవ్ అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకోవడంతో అజిత్ అగర్కర్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీకి ఓపెనింగ్ స్పాట్పై ఒక క్లారిటీ వచ్చింది. వైభవ్ తన అద్భుత ప్రదర్శనతో టీ20 జట్టులో ఒక ఓపెనింగ్ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నాడు. మరోవైపు గత 5 అంతర్జాతీయ ఇన్నింగ్స్ల్లో ఒక్క పెద్ద స్కోరు కూడా చేయలేక అభిషేక్ శర్మ తీవ్రంగా తడబడుతున్నాడు. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్లో ప్రపంచ నెంబర్ 2 బ్యాటర్గా ఉన్నప్పటికీ వరుస వైఫల్యాల వల్ల అతనిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు సంజు శాంసన్ వంటి మ్యాచ్ విన్నర్ తుది జట్టులో అవకాశం కోసం ఎదురు చూస్తుండటంతో అభిషేక్ శర్మ స్థానం ప్రశ్నార్థకరంగా మారింది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు అభిషేక్ను పక్కన పెట్టి కఠిన నిర్ణయం తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. తన యూట్యూబ్ ఛానల్లో శ్రీకాంత్ మాట్లాడుతూ వరల్డ్ కప్ నుంచి చూస్తే అంతర్జాతీయ క్రికెట్లో అభిషేక్ శర్మ బలహీనతలను ప్రత్యర్థి బౌలర్లు పసిగట్టేశారని అన్నారు. ఇప్పుడు అతని విషయంలో సీనియర్ సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. అభిషేక్ ప్లేస్లో సంజు శాంసన్కు మళ్ళీ అవకాశం దక్కుతుందని భావిస్తున్నానని, 100% సంజుకు మళ్ళీ పిలుపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సెలెక్టర్లు ఖచ్చితంగా గట్టి నిర్ణయం తీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. మరోవైపు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంజు శాంసన్ తన కెరీర్ ప్లానింగ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్లో నిరంతరం నడిచే అనవసర పోటీలో భాగం కాకూడదని టీ20 వరల్డ్ కప్కు ముందే నిర్ణయించుకున్నానని అన్నాడు. ఇప్పుడు నా వయస్సు 31 సంవత్సరాలు. దేవుడి దయ వల్ల ఎన్నో సాధించాను. ఇక మిగిలిన కెరీర్ను నా సొంత నిబంధనలతో ప్రశాంతంగా ఆడాలనుకుంటున్నాను. ఎలా బ్యాటింగ్ చేయాలో ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సంజు ఏం చేయాలో సంజుయే నిర్ణయించుకుంటాడు అని ఆయన తేల్చి చెప్పారు.